విమానాశ్రయంలో టర్కీ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. బాంబు బెదిరింపుతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, టర్కీ విమానాన్ని తనిఖీ చేశారా? అధికారులు ఏమంటున్నారు? వరప్రసాద్, దీనిపైన అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. టర్కీకి సంబంధించిన విమానం ఇవాళ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టర్కీకి వెళ్తున్న ఎయిర్లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ క్యాబిన్ క్రూ బాత్రూమ్ వెళ్ళిన సందర్భంలో బాత్రూమ్ లో బాంబ్ థ్రెట్ కి సంబంధించి రాతపూర్వకంగా ఉండడం కారణంగా పైలట్ కు ఇన్ఫార్మ్ చేశారు. ఇమీడియట్ గా 148 మంది ఉన్న ప్యాసింజర్స్ టర్కిష్ విమానాన్ని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు. దీనిపైన ఇంకా సర్చింగ్ కొనసాగుతుంది. మొత్తంగా ఈ గూడ్స్ కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ పైన ప్రధానంగా దృష్టి సారించారు. ప్యాసింజర్స్ మొత్తం టర్కీకి పూర్తయినట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ టర్కీకి సంబంధించినటువంటి విమానాన్ని ఎమర్జెన్సీగా క్యాబిన్ క్రూ అలర్ట్ కారణంగా ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ప్రసాద్, రైట్, థ్యాంక్ యూ సురేష్.